Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about metallic properties. Unit 1 Theories of Bonding in Metals లో మెటాలిక్ ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెటల్స్ హ్యావ్ సమ్ ఫ్యూ టిపికల్ ప్రాపర్టీస్. లోహ పరమాణువుల మధ్య ఉన్న లోహ బంధాలను వివరించడానికి లోహాల అభిలక్షణక ధర్మాలు తెలుసుకుందాం. మెటల్ పోసెస్ ఏ పెక్యులర్ షైన్ ఆన్ ద మెటల్స్కి వాటి యొక్క సర్ఫేస్ మీద షైనింగ్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మెటాలిక్ లస్టర్ అంటాం. సో బికాస్ ఆఫ్ దిస్ షైన్ దే కెన్ టేక్ ఏ గుడ్ పాలిష్. అంటే లోహాలు మెరుపుని కలిగి ఉంటాయి అని దాని అర్థం. నెక్స్ట్, మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ. మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ. లోహాలు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. మెటల్స్ ఆర్ హార్డ్ సబ్స్టెన్సెస్. మెటల్స్ ఆర్ హార్డ్ సబ్స్టెన్సెస్ అంటే లోహాలు అనేవి కఠినమైన పదార్థములు. లోహాలు కఠినమైన పదార్థాలు. నెక్స్ట్, లుక్ ఇన్ ద థర్డ్ పాయింట్. మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెటల్స్కి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ని తీసుకుని మనం మెల్ట్ చేయాలన్నా అలాగే బాయిల్ చేయాలనుకున్నా అవి ఎక్కువ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని కలిగి ఉంటాయి అని దీని అర్థం. నెక్స్ట్, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో మనం ఇంట్లో యూస్ చేసే పాత్రలు ఏవైనా కానీ మెటల్స్ యూస్ చేస్తున్నాం కదా, బికాస్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అంటే దాని అర్థం ఏంటంటే లోహాలు అధిక ఉష్ణవాహకత్వం కలిగి ఉంటాయి అని అర్థం. మెటల్స్ నుంచి హీట్ని ఫాస్ట్గా మనం పాస్ చేయగలుగుతాం. నెక్స్ట్, మెటల్స్ హ్యావ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే మెటల్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా ఈజీగా పాస్ చేయగలం. అంటే లోహాలు అధిక విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటాయి అని దాని అర్థం. నెక్స్ట్, ఇంకొక ప్రాపర్టీ చూద్దాం. మెటల్స్ ఆర్ మెలియబుల్ అండ్ డక్టైల్. మెటల్స్ ఆర్ మెలియబుల్ అండ్ డక్టైల్. మేలియబుల్ అంటే ఏంటి అంటే మనం నచ్చిన షేప్స్లోకి వాటిని మనం మార్చుకోగలం. ఓకే, అంటే దీని గురించి మనం ఏం చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి మనం కాపర్ వైర్స్ని యూస్ చేస్తాం. కాపర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెటల్. మనం ఆ వైర్స్ని ఎలా తయారు చేస్తాం? కాపర్ అనేది థిన్ వైర్స్ కింద డ్రా చేయొచ్చు. మనం మెటల్ని మనకు నచ్చిన షేప్లో మనం డ్రా చేసుకోగలచ్చు, మార్చుకోవచ్చు. అంటే లోహాలు అనేవి సున్నితమైనవి మరియు సాగే గుణం కలిగి ఉంటాయి అని దాని అర్థం. ఓకేనా? నెక్స్ట్, మెటల్స్ హ్యావ్ హై ఎలాస్టిసిటీ. దట్ ఈజ్ దే కెన్ విత్స్టాండ్ హై స్ట్రెస్. అంటే మెటల్స్కి ఎలాస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత స్ట్రెస్ అప్లై చేసినా కూడా అది తట్టుకోగలదు అని దాని అర్థం. అంటే లోహాలు అధిక స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. మెటల్స్, నెక్స్ట్ పాయింట్, మెటల్స్ ఆర్ ఒపాక్ టు లైట్. ఒపాక్ టు లైట్ అంటే దాని నుంచి లైట్ని పాస్ అవ్వనివ్వవు అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ నుంచి లైట్ అనేది మనం పాస్ చేయలేము. అంటే లోహాలు వెలుగుని చొచ్చుకుని పోనీయని ప్రవృత్తి కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఏమంటాం? ఒపాక్ అంటే దాని అర్థం ఏంటంటే విచ్ డస్ నాట్ అలౌ టు పాస్ త్రూ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, మెటల్స్ క్రిస్టలైజ్ ఇన్ సిస్టమ్స్ హ్యావింగ్ కోఆర్డినేషన్ నెంబర్ 8 or 12. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 8 లేదా 12 ఉన్న వాటిలో మెటల్స్ అనేవి క్రిస్టలైజ్ అవ్వడం మనం చూస్తాం. ప్రతి లోహ పరమాణువు 12 లేదా 8 ఇతర లోహ పరమాణువుల్లో పరివేష్టితమై ఉంటుంది.
అలాగే నెక్స్ట్ లాస్ట్ పాయింట్, మెటల్స్ ఫార్మ్ సాలిడ్ సొల్యూషన్స్ కాల్డ్ alloys with each other. These solutions also have metallic properties. అంటే లోహాలు మిశ్రమాలను ఏర్పరుస్తాయి. alloys is nothing but మిశ్రమాలను ఏర్పరుస్తాయి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. మెటల్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నాం మనం ఈ వీడియోలో. ఫస్ట్ ప్రాపర్టీ ఏమిటి? మెటల్స్ హ్యావ్ పెక్యులర్ షైన్ ఆన్ దేర్ సర్ఫేస్. మెటల్స్ యొక్క సర్ఫేస్ మీద షైనింగ్ అనేది చూస్తాం, దాన్ని మనం మెటాలిక్ క్లస్టర్ అంటాం. నెక్స్ట్ మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్డ్ సబ్స్టెన్సెస్ అంటే గట్టిగా ఉండే సబ్స్టెన్సెస్ అని అర్థం. నెక్స్ట్ ఈ మెటల్స్కి మనం మెల్ట్ చేయాలన్నా అలాగే బాయిల్ చేయాలన్నా మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ నుంచి మనం హీట్ని కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈజీగా పాస్ చేయగలం. కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ పాస్ అవ్వగలగడం. ఓకేనా. నెక్స్ట్ మెటల్స్ ఆర్ మెలియబుల్ అండ్ డక్టైల్. అంటే మెటల్స్ అనేవి మనం నచ్చిన షేప్స్లో మనం మౌల్డ్ చేసుకోవచ్చు, అలాగే అవి సున్నితమైనవి అని అర్థం. నెక్స్ట్ మెటల్స్ హ్యావ్ హై ఎలాస్టిసిటీ. నెక్స్ట్ మెటల్స్ ఆర్ ఒపాక్ టు లైట్. అంటే మెటల్స్ అనేవి లైట్ని వాటి నుంచి పాస్ అవ్వనివ్వవు. నెక్స్ట్ మెటల్స్ క్రిస్టలైజ్ ఇన్ సిస్టమ్స్ హ్యావింగ్ కోఆర్డినేషన్ నెంబర్ 8 or 12. 8 or 12 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్న సిస్టమ్స్ మెటల్స్ అనేవి క్రిస్టలైజ్ అవ్వడం మనం చూస్తాం. నెక్స్ట్ మెటల్స్ ఫార్మ్ సాలిడ్ సొల్యూషన్స్ కాల్డ్ ఎల్లాయిస్. మెటల్స్ అనేవి ఎల్లాయిస్ని ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. ఏదైతే సాలిడ్ సొల్యూషన్ ఎల్లాయిస్ని ఫామ్ చేశాయో అవి కూడా మెటాలిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అని దీని అర్థం. ఓకే, థ్యాంక్ యూ.